మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వంశీ గారు, ఆ వీడియో అందరికీ చూపించండి. అలాగే చూపించు. అసలైన వారసురాలు ది గ్రేట్ దేవకి వాసుదేవుల ఒరిజినల్ కూతురైన ఆ రాధని వాళ్ల చేతనే బయటికి గెంటించగలిగాను. అలాగే మేడం, జాగ్రత్తగానే ఉంటాను. ఆస్తి మన చేతికొచ్చాక మనమేంటో చూపిద్దాం. నాకు నిజం తెలిసిపోయిందమ్మా. నువ్వే నా బంగారు తల్లివి, నా మనవరాలివి. నువ్వు నా గాయత్రివని తెలిసిపోయిందమ్మా. అదిగో నా కొడుకు కోడలు వచ్చేసారు. వెంటనే వాళ్ళకి నిజం చెప్పి నీ అంతు చూస్తానే. నానమ్మా, 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 ప్లీజ్ నానమ్మా, నేను చెప్పేది విన్నానమ్మా. అయ్యో, నీ కాళ్ళు పట్టుకుంటా నానమ్మా. ఇదంతా నువ్వు చేసావా? ఎందుకు చేసావు? నేను చెప్తాను మేడం. నాన్నమ్మ నాకు ఫోన్ చేసి ఈ సత్యం మా అందరినీ మోసం చేసింది, నువ్వే మా గాయత్రివి, త్వరగా ఇంటికి రా అమ్మా అని చెప్పింది. ఈ నిజాన్ని నాన్నమ్మ అందరికీ చెప్తే తనకి ప్రమాదమని కావాలని నాన్నమ్మని ఇలా తోసేసింది. ఇప్పటికైనా మీ అందరికీ తెలిసిందా ఈ ఇంటి వారసులు ఎవరు? ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేస్తావా? నీ వల్ల నా కూతురు గాయత్రిని ఎంత అపార్థం చేసుకున్నాను, ఎంత టెన్షన్ పెట్టాను. ఆస్తి కోసం ఇంత దిగజారుతావా? చెయ్యి. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అది కాదమ్మా. నార్మల్. ఇంకొక్కసారి అలా పిలిచావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. 20 సంవత్సరాలు దూరమైన నా కూతురు ఇంటికొచ్చిందని ఎంతో ఆనందించాను, ఎంతో గొప్పగా చూసుకున్నాను. చివరికి ఆస్తినివ్వడానికి కూడా సిద్ధపడ్డావు. దేవుడి దయ వల్ల, నా కూతురు రాధ దయ వల్ల నీలో ఉన్న రాక్షసత్వం బయటపడింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ప్రమాదం జరుగుండేది. ఇప్పుడే అత్తయ్య గారికి ఇంత ప్రమాదం తలపెట్టావంటే ఆస్తి నీ చేతికొస్తే మమ్మల్ని అందరినీ చంపేస్తావేంటి? రాధ నీ గురించి చెప్తున్నా నా కూతురు అలాంటిది కాదని సర్ది చెప్పుకున్నాం. ఇక చివరికి నువ్వే మా కూతురివి కాదని తెలిసింది.
ఆ భ్రమరాంబతో చేతులు కలిపి నా ఇంటిని నాశనం చెయ్యాలని చూస్తావా? ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తావు? అందుకేనేమోనండి, మన కూతురు రాధ కాబట్టి రాధ మన కోసం తన ప్రాణాలకి తెగించి పోరాడింది. ఏ సంబంధం లేదు కాబట్టి ఈ సత్య ఎత్తుకు తెగించిందండి. నువ్వు తిరిగి రావడమేమో అదృష్టం అనుకున్నావు, కానీ వచ్చింది అదృష్టం కాదు, కనీసం మా కూతురు కూడా కాదు. ఇన్ని రోజులు అసలైన మేలి బంగారం లాంటి మా ఇంటి వారసురాలను దూరం పెట్టి ఈ చీడ పొరుగుని చేరదీశావు. చీడ పొరుగు చెదపొరుగులా మారి మా ఇంటినే తినేయాలని చూస్తోందని ఇప్పుడే అర్థమవుతోంది. ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం ఆత్మ గౌరవాన్ని కూడా వదిలిపెట్టావంటే నువ్వు ఎలాంటి దానివో అర్థమైపోతోంది. నువ్వు నా కూతురు అని అబద్ధం ఆడినా క్షమించేదాన్నేమో గాని మా ఇంటి పెద్ద దిక్కు అత్తయ్య గారికి ఎంత ప్రమాదం తలపెడతావా? అసలు మా అందరికన్నా ఎక్కువ తనే నిన్ను ప్రేమించింది కదా. అప్పుడు నీకేమనిపించలేదా ఇలాంటిది ఎందుకు చేశానని? ఇంకా తనతో మాట్లాడక తన్ని తరివేక లేవే. ఏంటి అలా చూస్తున్నావు? ఎన్ని రోజులు పిన్ని పిన్ని అంటూ మా పక్కనే తిరుగుతూ మమ్మల్ని మోసం చేస్తావా? నిన్ను కొట్టడం కాదే, చంపి పోగలు పెట్టాలి. మాధవి, నువ్వు ఆగు. ఇలాంటి వాళ్ళని కొట్టి తరిమేస్తే మరో ఇంటికి ప్రమాదంగా మారతారు. ఎంతగా నమ్మాం నిన్ను, కానీ ఇలా చేస్తావనుకోలేదు. చివరికి ఒక పెద్దావిడన్న కనికరం కూడా లేకుండా ఇంత దుర్మార్గానికి ఒడిగాడతావా? నిన్ను ఇప్పుడే పోలీసులకు పట్టించి జైలుకు పంపిస్తాను. శేషు, పోలీసులకు ఫోన్ చేయి. అలాగేనే. మమ్మల్ని క్షమించమ్మా. ఇన్ని రోజులు తన మోసాన్ని అర్థం చేసుకోలేక నిన్నెంతో కష్టపెట్టాం. ప్రాణం నా ప్రాణం నువ్వేనా, నే చూసేదంతా నిజమేనా, ఎక్కడ ఉన్నా విన్నాడు దాచుంచాడా పైవాడు, ఎదురయ్యావే నాకే ఈనాడు, ఎన్నాళ్లకు కరుణించాడు, ఇటు నుంచో ఇటు పంపాడు, ఇద్దరిని ఒక చోటుకి చేర్చాడు. ఇది నిజమేనా లేదా నేనేదో కలగంటున్నానా, ప్రాణం నా ప్రాణం నువ్వే, నే చూసేదంతా నిజమేనా. అవును గాయత్రి, నువ్వే మా కూతురువే. అమ్మా గాయత్రి, రండి ఎస్ఐ గారు, రండి రోషన్, రండి పోలీసులు వచ్చారులే. రండి రండి, ఇలా రండి. ఈవిడే మా అందరిని మోసం చేసి మా ఇంటి కూతుర్ని అంటూ ఇంట్లో అడుగుపెట్టింది. అంతేకాకుండా మా అమ్మని చంపాలని హత్యా ప్రయత్నం చేసింది.